జనార్దన్, ఇక్కడ ఇప్పుడు మీరు ఏమంటారు? ఓయూకు వస్తా ఉన్నారు సీఎం గారు, మీరు ఏమంటారు? నిరుద్యోగుల తరపున మీ డిమాండ్ ఏమి వినిపిస్తారు? ఇవాళ గుంపు మేస్త్రి ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తున్నాడు. మరి మాకు ఉద్యోగాలు రాలేదు, గుంపు మేస్త్రి కాబట్టి మరి ఆ గుంపులో ఇవాళ ఆయన తాప చేయడానికి వస్తున్నారు ఉస్మాన్ యూనివర్సిటీకి. కనీసము మాకు ఆ తాప పనిలోనైనా సన్నం మోయడానికో కారం మోయడానికో ఏదో ఒక ఉపాధి ఆ ఉపాధిలో కల్పిస్తాడేమో అని మేము అనుకుంటున్నాం. మరి గుంపు మేస్త్రి గారు వాళ్ళ గుంపులో మాకు పని కూడా కల్పిస్తాడో కల్పించడో. మరి ఇదే తాగుబోతులు అంట ఉస్మాన్ యూనివర్సిటీ ఏం లేదు, వాళ్ళు తాగుబోతులు బీరు బిర్యానీ దాగి ఉంటారు, వాళ్ళకు ఒక ఐడియాలజీ లేదు అని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి ఈ రోజు తాగుబోతుల దగ్గరికి ఎందుకు వస్తుండు? నిన్న కాక మొన్న లిక్కర్ కు ఈయన టెండర్ పెంచిండు. ఎంత పెంచిండు? ₹1,00,000 పెంచాడు, 50% పెంచిండు. 2 లక్షల నుంచి 3 లక్షలు పెంచాడు. ఇవాళ ఆదాయం కనీసం ఒక 3,000 పైచలకు కోట్లు వచ్చేటట్టు చూసుకుంటున్నారు. మరి ఈ తాగుబోతుల ఉస్మానియాకు ఈ పెద్ద తాగుబోతు వస్తుందా? ఇవాళ ఉద్యోగాలు కల్పించలేని ఈ గుంపు మేస్త్రి ఉస్మాన్ యూనివర్సిటీకి తాప పని చేయించుకోమని చెప్పడానికి వస్తున్నాడా? దేనికి వస్తున్నాడు? ఇప్పటి వరకు ఉస్మాన్ యూనివర్సిటీలో ఎన్ని రిక్రూట్మెంట్లు చేసిండు, ఎంతమంది ప్రొఫెసర్లను నింపిండు చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. మరి ఒక పోస్టు నింపలేదు, ఏది చేయలేదు. ఉస్మాన్ యూనివర్సిటీ బ్లాక్ గ్రాంట్ పెంచలేదు. అసలు ఈయన కట్టిన బిల్డింగులు కాదు, వీళ్ళు ఇచ్చినటువంటి ఫండింగ్ తో కట్టబడినటువంటి బిల్డింగులు కూడా కావు. వీరు వచ్చి అన్నిటికీ రిపేర్లు కట్ చేయడము, పత్రాలు ఇవ్వడం తప్పితే వీళ్ళు వచ్చి ఇచ్చినటువంటి నిధులతోటి కట్టిన బిల్డింగులు ఎన్ని? అసలు ఆ బిల్డింగ్లు ఏ నిధులతోటి కట్టారు? ఒక బిల్డింగ్ ఏమో ఎస్టీ నిధులతోటి. ఉస్మాన్ యూనివర్సిటీలో కేవలం ఎస్టీ బిడ్డలే ఉంటారు. ఇప్పుడు కట్టినటువంటి 300 కోట్లతోటి 2 బిల్డింగులు కట్టారు. ఆ బిల్డింగ్లు ఇద్దరు ఓన్లీ ఎస్టీలే ఉంటారా? యూనివర్సిటీకి సపరేట్ ఒక జనరల్ బడ్జెట్ నుంచి ఎందుకు ఇవ్వట్లేరు? ఒక ఎస్సీ నిధులకు వెళ్ళి, ఎస్టీ నిధులకు వెళ్ళి, ఈ నిధులకు వెళ్ళి ఇచ్చేది. ఒకటి రూసా బిల్డింగ్ నుంచి కట్టారు, ఒకటేమో ఎస్టీ నిధులకు వెళ్ళి కట్టారు. ఇంజనీరింగ్ దగ్గర కార్పస్ ఫండ్ నుంచి కడుతున్నారు. వీళ్ళకి బుద్ధి ఉండాలి కదా. యూనివర్సిటీకి ఎంత కార్పస్ ఫండ్ ఇచ్చిండు, ఎంత బ్లాక్ గ్రాంట్ ఇచ్చిండు, ఎన్ని పోస్టులు నింపిండు, ఎంతమంది Group 4 ఎంప్లాయీస్ నింపిండ్రు? మొన్న వచ్చినటువంటి TGPSC ద్వారా వచ్చినటువంటి Group 4 ఎంప్లాయీస్ కాకుండా ఇంకా ఏమున్నా యూనివర్సిటీలో ఎన్ని సమస్యలు? ఇప్పటి వరకు ఆయన ఇచ్చినటువంటి స్కాలర్షిప్స్ అన్ని ఒక ఉస్మాన్ యూనివర్సిటీలో సిగ్గు లేకుండా ఇంకా ఒక రెగ్యులర్ కోర్సులు, రెగ్యులర్ సీటు, సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ ఉంటుందా? సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ ఎందుకుంటాయి ఉస్మాన్ యూనివర్సిటీలో? ఈ రోజు ప్రభుత్వ యూనివర్సిటీలో నిర్వీర్యం చేస్తూ గవర్నమెంట్ ప్రైవేట్ సెక్టార్ ను బలోపేతం చేస్తూ ఏ విధంగా ఏ ముఖం పెట్టుకొని వచ్చింది? ఈయన వచ్చినాక 2 ప్రైవేట్ యూనివర్సిటీలకు బిల్ పాస్ చేసిన ఆయన ఈయన గత అసెంబ్లీలో. ఇవాళ ప్రభుత్వ యూనివర్సిటీలను బలోపేతం చేయడానికి ఈయన చేసుకున్నటువంటి చర్యలు ఏంటి? ఇవాళ కంచె గచ్చిబౌలి లెక్క కంచె ఉస్మాన్ యూనివర్సిటీ వేసిండు. ఈయన ప్రజల గురించి మాట్లాడే వ్యక్తి అయినా, నిరుద్యోగుల మన్ననలు పొందిన వ్యక్తి అయినా, యూనివర్సిటీ మన్ననలో చూరగొన్న వ్యక్తి అయినా ఇలా కంచెల మధ్యలో ఎందుకు రావాలా? ఒక పులి బోన్లో నుంచి రావాలా? ఈ పులి కదా, నల్లమల పులి కదా. ఇప్పుడు మొత్తం వర్షాలు వచ్చి మరి చెట్లన్నీ పచ్చగానే ఉన్నాయి. ఇప్పుడు ప్రధానంగా మీరు ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేశారు, పోలీస్ స్టేషన్ లో పెట్టారు, దీన్ని ఎలా చూస్తారు? నిర్బంధ పాలన. ప్రజాభవన్ దగ్గర కంచెలు తీసేసిన కంచెలు ప్రశ్నించే ప్రతి గొంతుకలు వేదికల దగ్గరకు వస్తున్నాయి. ఈ కంచెలు ఎక్కడైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళ చుట్టూ కంచెలు పడుతున్నాయి. ఒక యూనివర్సిటీలో కంచెలు వేయడం ఏంటంటే అసలు రాకుండా రాకపోతుంది. నీకు అంత ధైర్యం లేకుండా ఉండేది ఉంటుంది. కంచెలు వేసుకొని రావాల్సినంత దౌర్భాగ్య స్థితి ఏముంది? ఆ యూనివర్సిటీ అధికారులకైనా మరి ఏముందో అర్థం కావట్లేదు. మరి వాళ్ళ మిమ్మల్ని అరెస్ట్ చేసిన ఓయూకి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాల వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దాన్ని ఎలా చూస్తారు? చేతగాక దద్దమ్మ లెక్క ఉండి ప్రజాస్వామ్యం అని ప్రశ్నించే గొంతుకులకు మేము వేదికలు ఏర్పరుస్తున్నాం అని ఒక వైపు చెప్పుకుంటూ ఇట్లా అరెస్ట్ చేస్తున్నా అంటే ఇది ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయడమే. కాంగ్రెస్ వాళ్ళ మాటలకు గాని వాళ్ళ చేతలకు గాని పొద్దన లేదు. నిన్నగాక మొన్న రగన్న ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఈ వచ్చిన తెలంగాణలో మార్వాడీలు పోవాలని అడుగుతున్నప్పుడు అతని మీద వస్తున్నటువంటి వ్యాఖ్యలను గాని దేనిని గాని కాంగ్రెస్ వాళ్ళు ఖండించక ఈ యాంటీ మార్వాడి మూవ్మెంట్ ని ఏదో ఒక యాంటీ నక్సలైట్, ఒక నక్సలైట్లుగా
అర్బన్ నక్సలైట్లు వీళ్ళ కాంగ్రెస్ వాళ్ళు కూడా చిత్రీకరిస్తున్నారు అండి. వీళ్ళని వేరే వాళ్ళు చిత్రీకరిస్తేనేమో అబ్బో అని మొత్తుకుంటారు. మరి అసలు నీతి నిజాయితీగా మాట్లాడేటోళ్ళని ఈ విధంగా ఈ కాంగ్రెస్ వాళ్ళు చిత్రీకరించడం అనేది ప్రతిదీ ఏమైనా చర్యనే. ఇక్కడ కొంతమంది ఎన్ఎస్యూకి సంబంధించినటువంటి వాళ్ళు నాయకులు ఏం చెప్తున్నారంటే ఫస్ట్ రానియండి లోపలికి, ఫస్ట్ సీఎం గారు వచ్చిన తర్వాత ఎలాంటి హామీలు ఇస్తారు దాన్ని బట్టి తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మళ్ళీ మాట్లాడదాం, మేము ఏ సమస్య ఉన్నా తీసుకుంటాం, దాన్ని చివరి వరకు ప్రయత్నం చేస్తామని చెప్పేసి వాళ్ళ నాయకులు చెప్తా ఉన్నారు. మీరేమంటారు దాని పట్ల? ఇవాళ సమస్యలు లేవా తెలియదా వాళ్ళకు? ఈ రోజు గొంతులు ఎత్తితేనే సమస్యలు తెలుస్తాయి వాళ్ళకు. ఎన్ఎస్యూఐ వాళ్ళకు బీఆర్ఎస్ ఉన్నప్పుడు అయితేనే ప్రతి సమస్య ప్రతి క్షణం తెలుస్తుంది. ఈ రోజు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు మేము ఆడ ప్రస్తావిస్తే అప్పుడు సమస్య తెలుస్తుంది, అప్పుడు తర్వాత మాట్లాడతాం అంటారు. ఓకే 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 జనార్దన్, రైట్. మళ్ళీ